శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శంకు అంటే మనకు ఏది కరెక్టు ఏది అబద్ధము అనేటువంటి విషయాన్ని ఏమిటి అంటే ఇక్కడ మనల్ని అడిగినటువంటి ప్రశ్న, కాలం చేసిన వారి ఫోటోలు ఇంట్లో పెడుతున్నారా? సో దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? మరి గురువు గారు మేము ఎన్ని పూజలు చేసినా కూడా ఇంట్లో మాకు కొంత నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంది, లేదా మాకు కొంతమేర ఇంట్లో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, గొడవలు, మనీ బ్లాకేజెస్ కానీ, అదేవిధంగా ఇంట్లోనే తరచూ చూసేటువంటి వ్యక్తుల వల్ల కూడా మాకు కొంతము ఏదో భయాందోళన, లేదా కొంత పిచ్చి పిచ్చి కలలు కావచ్చును, లేదా మాకు కొంతమేర ఆధ్యాత్మికతకు సంబంధించి అసలు పూజ చేయాలన్నా మాకు మనసు రావడం లేదు, పూజ చేయాలన్నా మనసు రావడం లేదు, లేదా పూజ గదిలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడము, మాకు మనసు అనేటువంటిది స్థిమితంగా ఉండడం లేదు, ఏదో ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భాలలో వాస్తురీత్యా కొందరు కొన్ని తప్పులు అనేటువంటిది చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏమిటయ్యా అంటే చనిపోయిన వారి ఫోటోలు. చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడైనా కూడా ఎగ్జిబిషన్ లాగా మనము వాటిని ప్రదర్శించకూడదు, ఒకటి. రెండవది, వారివి ఎన్ని ఫోటోలు ఉన్నప్పటికీ కూడా ఒకటే ఒక ఫోటోను ప్రదర్శిస్తారు. ఎవరైనా ఎక్కడైనా చూసుకోండి, మీరు ఎక్కడైనా కూడా వారి ఫోటోను, ఒక్కటే ఫోటోను కొడుకు ఇంట్లో, కూతురు ఇంట్లో, అల్లునింట్లో, లైక్ అంటే ఇట్లా ఒకటే రకమైనటువంటి ఫోటోలను అందరూ కూడా పెట్టుకోవడం జరుగుతుంది, ఒకటే రకంగా. ఎందుకంటే మనము కొలిచేటువంటి భగవంతుడు మనకు ఎంత ఇంపార్టెంటో, చనిపోయినటువంటి వారు కూడా మనకు అంతే ఇంపార్టెంట్, ఒక రూపంగా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఫోటోలు ఇష్టం వచ్చినటువంటి ప్లేసులలో పెడుతున్నారు. భగవంతుని యొక్క రూములలో కూడా, దేవతార్చనలు చేసుకునేటువంటి పూజా మందిరంలో కూడా ఈ ఫోటోలను పెట్టి పూజలు చేస్తున్నాం. అదేవిధంగా మనకు ఈ యొక్క మెయిన్ హాల్ ఎంట్రన్స్లో ఎంటర్ కాగానే ఎదురుగా ఒక పెద్ద ఫోటోను పెడతారు. ఇంటి నుండి, బయట నుండి ఇంటికి ఎవరు వచ్చినా ముందు వాళ్ళనే చూస్తారు. మనం బయట నుండి అంతా తిరిగి ఇంటికి రాగానే అదే ఫోటో చూస్తాం. వారు మనకు భగవంతుని కంటే ఎక్కువనే కావచ్చును, ఒప్పుకుంటాను. కానీ అలా పెట్టకూడదు వాస్తురీత్యా. ఇది గమనించుకోండి. ఇంతకుముందు చాలా వీడియోస్లో ఒక పాయింట్ చెప్పా. స్టెప్స్ ఎక్కే సందర్భంలో కానీ, ఇంటి నుండి బయటికి వెళ్ళే సందర్భంలో కానీ మిర్రర్ అనేటువంటిది మనకు తారసపడకూడదు. అంటే మిర్రర్లో మనము చూస్తూ మెట్లెక్కకూడదు, చూస్తూ బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి, కాలం చేసినటువంటి వారి యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కూడా దక్షిణం వైపుగా పెట్టాలండి. గుర్తుంచుకోండి, మరలా చెప్తున్నాను, దక్షిణం వైపుగా మాత్రమే ఇవి పెట్టాలి. దక్షిణం వైపుగా ఒక మేకు కొట్టి, మొల కొట్టి ఫోటోను అక్కడ పెట్టండి. ఉత్తరం వైపుగా చూస్తూ ఉండాలి ఇట్టి ఫోటోలు. దీనివల్ల అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది ఇంట్లో. మరి మన సంప్రదాయం ప్రకారము ఎక్సలెంట్, మన మాతృదేశము కానీ, మన మాతృభూమి కానీ, మన భారతదేశము కానీ, మన సనాతన ధర్మం కానీ గాలిని కావచ్చును, నీటిని కావచ్చును, అగ్నిని, భూమిని, చెట్లను, అన్నింటినీ కూడా మనము పూజించేటువంటి తత్వం సనాతన ధర్మం మనది. సో ఇట్టి సనాతన ధర్మంలో చనిపోయినటువంటి వారి ఫోటోలను ఇంట్లో మీకు నచ్చినటువంటి ప్లేసులలో కాకుండా దక్షిణం వైపుగా ఒక మొల కొట్టి పెట్టండి. ఉత్తరం వైపుగా వారి యొక్క ఫోటో చూసే విధంగా పెట్టి ప్రతి అమావాస్యకు ఆ ఫోటోను దించండి, శుభ్రపరచండి. చక్కగా కూడా ఒక టీపాయ్ వేసి, ఆ టీపాయ్పై ఆ ఫోటోను పెట్టి ఒక పూలమాల వేసి చక్కగా దీపారాధన చేసి
వారికి నచ్చినటువంటి నైవేద్యాన్ని వంటగా చేసి అక్కడ పెట్టి స్వీకరించడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటుగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పారిపోతుంది. సో కాలం చేసినటువంటి వారి యొక్క ఫోటోలను ఈ విధంగా పెట్టుకోండి. మంచి ఫలితాలను పొందండి. ఆల్ ద బెస్ట్.